ఎప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్ మీ రజత్ శర్మ. నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం చూడబోయేది ఒక అందమైన యాక్ట్రెస్ని. ఆవిడ పెద్ద సూపర్ స్టార్. ఆవిడ చాలా హిట్ సినిమాల్ని మనకి అందించారు. ఆవిడ కండిషన్స్తో ఆవిడ పనిచేసుకుంటూ వస్తారు. మీరు ఆవిడ్ని ఎంతగానో ఆదరించారు. ఒక్కోసారి మిమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు. ఆవిడ సినిమా కోసం వెయిట్ చేసేలా చేశారు. ప్లీజ్ వెల్కమ్. స్మైలింగ్ ఫేస్తో అందరినీ ఆకట్టుకుంటారు, కాజోల్. ఆప్కి అదాలత్ ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్లో జడ్జ్ ఎవరంటే హిందుస్థాన్ టైమ్స్లోని ఎంటర్టైన్మెంట్ మర్జింగ్ ఎడిటర్ సోనల్ కాల్రా. మన ఇవాల్టి కేసులోని ప్రశ్నల్ని మొదలుపెట్టడానికి ముందు మన జడ్జ్ గారిని ఇవాళ కేసుని మొదలుపెట్టడానికి మన జడ్జ్ గారిని అనుమతి అడిగి తీసుకుందాం. మీకు అనుమతి ఇచ్చాను రజిత్ సార్, మీరు ప్రారంభించొచ్చు. నమస్కారం, మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ కాజోల్ గారి మీద. ఆప్కి అదాలత్లో కాజోల్ గారి మీదున్న మొదటి ఆరోపణ ఏంటంటే ఈవిడ ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. కాజోల్, మీరు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మీ అమ్మగారి దగ్గర తిట్లు తింటానన్నాను. ఖచ్చితంగా కాదు. నేను చాలా చాలా నిజాయితీగా ఉండేదాన్ని. అంతేకాదు, మా అమ్మ నన్నొక పువ్వులాగా పెంచింది. నన్ను ఆవిడ ఏ రోజు తిట్టనూ లేదు. నేను ఏ రోజు తప్పనేదే చెయ్యలేదు. నిజానికి ఐ వాజ్ ఎ మోడల్ చైల్డ్. మా అమ్మ ఏమనేదంటే, హే, నీకు కూడా నీలాంటి కూతురుంటే బాగుంటుంది కదా అని. నిజానికి నేను కొంచెం అది. మీరు తిట్టులు మాత్రమే కాదు, తన్నులు తిన్నారన్నాను. ఈ అబద్ధాన్ని మీకెవరు చెప్పారు? నిజానికి నేను చాలా దెబ్బలు తినేదాన్ని. నేను చాలా అల్లరి చేసేదాన్నే గాని దానికి నేను తగ్గ డిఫెన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే నేనిప్పుడు ఈ పంజరంలో ఉన్నాను. నేను ఆ డిఫెన్స్ ని చెప్పే తీరాలి. ఈ విషయంలో అంటే నా ప్రశ్న ఏంటంటే, ప్రతి విషయంలోనూ మా అమ్మా నాన్నలు కావచ్చు, లేక మిగతా వాళ్ళు కావచ్చు, ఇది చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళ దగ్గర నేను మళ్ళీ మళ్ళీ అడుగుతాను. యునో ఎందుకో నాకు జవాబు చెప్పండి. వై? ఒకవేళ మీరు నాకు సమాధానం చెప్పగలిగితే, మీరు చెప్పే విషయానికి నాకు సాటిస్ఫాక్షన్ కలిగితే మీ మాట నేను వింటాను. లేదంటే నా ప్రశ్నకి సరైన సమాధానం దొరకకపోతే నేను ఆ పని చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత తన్నులు తింటాను. కానీ మీరు తన్నులు తిన్న తర్వాత దానివల్ల మీకు ఎలాంటి బాధింపు ఏర్పడలేదా చెప్పండి. అదొక 5 minutes వర్క్ చేస్తుంది. 5 minutes వరకు ఎఫెక్టివ్ గానే ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా ఏడుపు స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఎవరైనా చెయ్యెత్తడానికి ముందే నేను ఏడుపు స్టార్ట్ చేస్తాను. దెబ్బలు పడతాయని గ్రహించగానే. అవును, ఒక 5 minutes వరకు అది వర్క్ చేస్తుంది. మీరు ఏం చేశారంటే మీ కజిన్ ని ఫోటోషూట్ కి పంపించారు. మీరు ఫోటోషూట్ చేసుకున్నారు, తర్వాత హీరోయిన్ అయిపోయారు, ఆవిడ వెనకబడిపోయారు. తనేవి వెనకపడలేదు. నేను తన విషయంలో ఒకటి చెప్పాలి. తను మూవీస్ లోకి రావాలనుకుంది. మీరు ఫోటో సెషన్ గురించి చెప్పింది కరెక్టే. మేం ఫోటో సెషన్ చేసేటప్పుడు తన్ని ఎంకరేజ్ చేయడానికే నేను వెళ్లేదాన్ని. నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా, రా వచ్చి నా చేయి పట్టుకో, నేను నీకు తోడుగా ఉంటా. వీ విల్ బి టుగెదర్ అండ్ ఆల్ దట్. సో మేం కలిసే వెళ్ళాము అండ్ మేం కలిసి ఫోటోస్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత తనకి ఒక యాడ్, అంటే తనకి నటించడానికి ఒక యాడ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ అంకుల్ నా ఫోటోని చూశారు. ఆ తర్వాత నాతో చెప్పారు, ఐ వుడ్ లైక్ యూ టు డూ దిస్ ఫిల్మ్. నేనేం చెప్తున్నానంటే, తను యాడ్ ఫిల్మ్ కోసం వెళ్ళింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికొచ్చి, అయ్యే బాబోయ్ నా వల్ల కాదు అంది. ఐ కాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంత హార్డ్ వర్క్ చేయాలా? అయ్యో నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలేయండి అంది. సో మీ ఫస్ట్ డే షూట్ ఎలా ఉండింది? యాక్చువల్లీ నాకు వర్కే లేదు. నేను ఫోటో సెషన్ చేసినప్పుడు ఆ టైంలో గౌతమ్ రాజదక్ష్ ఒక కథ రాస్తున్నారు రాహుల్ అంకుల్ కోసం. కథ బేహుదీ మూవీ. తర్వాత మికీనే నాకు మేకప్ వేశారు. సో ఐ థింక్ వాళ్ళిద్దరూ నన్ను అడాప్ట్ చేసేసుకున్నారు. అంటే నువ్వు నా కూతురివి, నువ్వు నా మనవరాలివి అని. సో ఆ టైంలో నేను కూడా వాళ్ళకి అలాగే అడాప్ట్ అయిపోయాను. అండ్ సో రాహుల్ అంకుల్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు.
ఆ తర్వాత మేము షూటింగ్ కోసం కెనడా వెళ్ళాము. అక్కడొక 40-50 రోజులు ఉన్నాము. అప్పుడు కూడా మేము అక్కడికి స్కెడ్యూల్ ప్రకారమే వెళ్ళాము. అండ్ అక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు, కానీ పని కూడా చేయించుకున్నారు. చాలా చాలా పని చేయించారు. ఇప్పుడు నేను కూర్చుని ఆలోచించినా అప్పుడు ఎలా నేను అంత హార్డ్ వర్క్ చేశానా అని. ఐ థింక్ అప్పుడు మేము 15 గంటల నుంచి 18 గంటల వరకు పని చేసేవాళ్ళం కెనడాలో. ఇట్ వాజ్ రియల్లీ. మేమే మా డ్రెస్సెస్ కూడా చూసుకోవాలి, చెప్పులు కూడా మేమే తీసుకునేవాళ్ళం. ఎవ్రీథింగ్ వీ డిడ్ ఫర్ అవర్. సో ఇప్పుడు నేను ఆలోచించినా నాకు అనిపిస్తుంది చైల్డ్ లేబర్. బట్ మీతో కలిసి పని చేయడానికి ఒకరు దొరికారు కదా, ఆయన కూడా నాటీనేనా? షారూక్ ఖాన్ గారు మిమ్మల్ని సైకిల్ నుంచి తోసేశారా? బాగుందండి, ఆయన కూడా మీరు ఇక్కడికి తీసుకురావాల్సింది. ఆల్రెడీ ఇక్కడికి ఒకసారి తీసుకొచ్చినట్టున్నారు కదా. ఇలాంటి చిలిపి వేషాల గురించి అడగాలంటే ఆయన కూడా ఇక్కడ ఉంటేనే బాగుండేది. మీరు కింద పడిన తర్వాత గతం మర్చిపోయారా? నో, సైకిల్ కి నాకు సరిపడదని అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడు సైకిల్ ఎక్కి వెళ్ళినా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అసలు ఏంటి ప్రాబ్లం? సైకిల్ సమస్య అది. సైకిల్లో ప్రాబ్లం ఉండటం వల్లే నేను కింద పడేదాన్ని. కానీ మీరు పాతదంతా మర్చిపోయారన్న విషయం అవును సార్, నిజమేనా? నిజమే. ఆ తర్వాత కరణ్ ఇంకా షారూక్ ఇద్దరు చాలా చాలా ట్రై చేశారు నన్ను చాలా నమ్మించడానికి. నేను యాక్చువల్ గా చాలా వెనకబడ్డ డాన్సర్ని. ఆ తర్వాత హీరోయిన్ కూడా వేరే ఆ మూవీలో. అప్పుడు నువ్వు వెనకుండాల్సిన దానివి, చాలా ఎక్స్ట్రా బేసికల్లీ. ఆ లోపల నాకు అంతా గుర్తొచ్చింది. థ్యాంక్ గాడ్ అంతా గుర్తొచ్చినందుకు. నేనేం విన్నానంటే అజయ్ దేవ్గన్ గారు మీతో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి మీకు గుర్తు తెప్పించారట. ఇది నిజమేనంటారా? యాక్చువల్ గా నేనంతా మర్చిపోయినప్పుడు ఒక్క విషయమే నాకు బాగా గుర్తుండేది. అది ఏంటంటే నేను ఒకే విషయాన్ని చెప్తూ ఉండేదాన్ని. అజయ్కి ఫోన్ చేయండి, వేర్ ఇస్ అజయ్, ఐ వాంట్ టు టాక్ టు అజయ్, వేర్ ఇస్ హీ. సో ఖచ్చితంగా ఆయన కాల్ చేశారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెంగా గుర్తొచ్చింది. మీరు కింద పడిపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలో మీరు సైకిల్లో పడిపోయారు కదా. దీవానే సాంగ్ లో షారూక్ ఖాన్ గారు మిమ్మల్ని తోసేశారట. ఒకసారి సైకిల్ మీద నుంచి తోసేశారు. తర్వాత DDLGలో ఇలా లేపాల్సినప్పుడు పడేశారు. ఆయన చెప్పనే లేదు, కానీ షార్ట్ కోసం చేయాల్సిందే కదా. ఫరా విడిగా ఆయనతో మాత్రమే చెప్పింది ఏంటంటే, తను వస్తుంది, స్టెప్ కోసం తను ఇలా చేస్తుంది అంటే ఈ పాటలో నువ్వు తన్ని ఇలా పైకి లేపి తర్వాత ఈ విషయాన్ని నువ్వు తనతో చెప్పకు, పడేసినప్పుడే మనకి రియల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది అని. అంటే ఒక్కటి ఇవ్వగానే ఒక రియల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, అలాగన్నమాట. ఆ టైంలో ఇమీడియట్లీ ఆయన నన్ను కిందకి పాడేశారు. ఆ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ మీరు చూడాల్సిందే. జెన్యూన్ గా నేను నాకేమీ చెప్పలేదు. తర్వాత కుచ్ కుచ్ హోతాలో మీరు పరిగెత్తినట్టు ఒక సీన్, వర్షంలో పరిగెత్తాలి, మీరు తడిసిపోయి కింద జారి పడ్డారట. రోడ్ అంతా చాలా తడిగా ఉంది. ఐ డోంట్ నో ఇక్కడ ఎంతమంది కామిక్ బుక్స్ చదువుతారన్నది. కామిక్స్ ఎక్కువగా చదువుతారో లేదు. అందులో ఒక డ్రాయింగ్ ఉంటుంది, అది ఇలాగా కాళ్ళేమో ఇలా చుట్టూ తిరుగుంటాయి, అమాంతంగా పడిపోయినట్టు. కార్టూన్ క్యారెక్టర్స్ పడిపోతాయి కదా, నేను లిటరల్లీ అలాగే పడిపోయాను. ఆ తర్వాత టైం చూస్తే రాత్రి 12 గంటలు. అండ్ ఇమీడియట్ గా అందరూ పరుగున వచ్చేశారు. ఆ తర్వాత నా మీద బ్లాంకెట్ వేసి ఇలా పట్టుకున్నారు. వర్షం సీక్వెన్స్, బట్టలు చాలా తడిగా ఉన్నాయి, చాలా చలిగా ఉంటుంది. ఊటీలో రాత్రి సమయం కదా. సో అందరూ బెడ్షీట్స్ తీసుకుని పరుగున వచ్చేశారు. అండ్ జస్ట్ కవరింగ్ మీ. నేనేమో చాలా కిందకి ఉన్నాను. అండ్ ఎవ్రీబడీ సేయింగ్, గాడ్ ఇప్పుడేం చెయ్యాలి, ఈ అమ్మాయి బాగా ఏడుస్తోందే, ఎలా ఆపాలో తెలియడం లేదు అని వాళ్ళంటుంటే నేనేమో నవ్వుకుంటున్నాను. బెడ్షీట్ వేసిన తర్వాత దిస్ కెన్ ఓన్లీ హ్యాపెన్ టు మీ. ఇలా నాకు మాత్రమే జరుగుతుంది. ఆ కార్టూన్ క్యారెక్టర్ ఫాల్ షిప్ అని ఇలా పడ్డం నా వల్ల మాత్రమే అవుతుంది. విదౌట్ ఎ స్టన్ మాస్టర్ నేనే చేయగలను. అందుకే షారూక్ ఖాన్ గారు, కరణ్ జోహర్ ఏం నమ్ముతారంటే మీరు ఏ సెట్లో అయితే పడిపోతారో ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందట. ఏం కల్పనండి ఇది. అంటే స్టోరీని మర్చిపోవాలి, స్క్రిప్ట్ ని మర్చిపోవాలి. నేను ఇంకో విషయం కూడా విన్నాను. శాన్ ఫ్రాన్సిస్కోలో మై నేమ్ మిస్ ఖాన్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఒక్కసారి కూడా కింద పడిపోలేదట. అవును, చాలా టెన్షన్ పడ్డారు. నన్ను ఊరికే అడిగేవారు, నీ చెప్పులు బానే ఉన్నాయి కదా అని, ఇంకా నువ్వు ఎందుకు ఈ సినిమాలో పడిపోలేదు అని. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పైగా ఫ్రెండ్స్ అని వేరే చెప్పుకుంటారు. మీ ప్రేయర్ ఎప్పుడు దీనికోసమే అనుకుంటా. దేవుడా తను పడిపోతే బాగుండును అని, ఏదోలా పడితే బాగుండని చూసేవాళ్ళు. ఓ, అయితే మీరు అక్కడ కూడా పడ్డారన్నమాట. ఇంటికి వెళ్ళడానికి ఒక 2 రోజుల ముందు పడ్డాను. అమ్మయ్యా, అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది మూవీ హిట్ అవుతుంది అని. మ్యూజిక్ మీద నమ్మకం లేదు, కథ మీద నమ్మకం లేదు, కానీ నేను పడ్డం మీదే వాళ్ళ నమ్మకం అంతా. ఈ కారణం వల్లే మీ నాన్నగారు మిమ్మల్ని మర్సిడీస్ బెంజ్ అంటున్నారా? మీరు అసలు కింద పడకూడదని.
మా డాడీ యాక్చువల్ గా నాకు పెట్ నేమ్ పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆయనకి మెర్సిడీస్ పేరు బాగా నచ్చేసింది. అదొక కార్ కంపెనీ. దాని ఓనర్ కూడా మెర్సిడీస్ ఓనర్ తన కూతురు కూడా అదే పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే, ఆయన తన కూతురు పేరు మెర్సిడీస్ అని పెట్టుకున్నారంటే నేను నా కూతుర్ని కూడా మెర్సిడీస్ అని పిలుస్తాను అని. ఎందుకలా కాకూడదు అనుకున్నారు. సో అమ్మా నాన్నల మధ్య ఈ విషయంలో పెద్ద గొడవే జరిగింది. కానీ అమ్మ చాలా పీస్ఫుల్ గా చెప్పింది, ఇలాంటివేవి పెట్టడానికి కుదరదు అని. సో ఈవెన్చువల్లీ అది కూడా నా పేరు. సరేగానే మీ నాన్నగారు మీకోసం పాటలంతా పాడేవారట. ఖచ్చితంగా మా నాన్నగారు ఎప్పుడూ చాలా బాగా, నేనెంతో మంచి అమ్మాయినని చెప్పాను కదా, చాలా మంచిదాన్ని. చిన్నప్పుడు చాలా మంచిదాన్ని, ఒక్క తప్పు కూడా చేసేదాన్ని కాదు. అందువల్ల మా డాడీ పాట పాడేవారు. You look like an angel, you walk like an angel, you talk like an angel, but you're the devil in disguise. సో మ్యూజిక్ ప్యాషన్ మీకు అక్కడి నుంచి మొదలైందా? ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే నాకు మా డాడీ, మా అమ్మ అందరూ కూడా ఫ్యాన్స్ ఆఫ్ రాక్ అండ్ రోల్. కిషోర్ కుమార్, ఆర్డి బర్మన్, అప్పుడు ఏవే పాటలు వచ్చాయో అవన్నీ కూడా అప్పుడు అన్ని క్యాసెట్స్ లోనే వచ్చేవి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి అసలు క్యాసెట్స్ గురించి తెలుసో లేదో నాకు తెలీదు. అసలు ఆ క్యాసెట్ ప్లేయర్ కూడా ఇప్పుడుందో లేదో. ఆ టైంలో ఎక్కువగా క్యాసెట్స్ దొరికేవి. అప్పట్లో మా డాడీ నా కోసం ప్రతి 6 నెలలకి ఒకసారి కొన్ని పాటల్ని, అంటే ఆ టైంలో హిట్ సాంగ్స్ ఉండేవి కదా, వాటిని క్యాసెట్స్ గా రికార్డ్ చేసి తెచ్చేవారు. నాకది చాలా చాలా నచ్చేది. నాకది పెద్ద గిఫ్ట్ లా అనిపించేది. దట్ వాస్ ద బిగ్ గిఫ్ట్. కానీ ఒకానొక కాలంలో మీకు ఎంతగానో నచ్చిన మ్యూజిక్ ప్యాషన్ని మీరు వదిలేసి పూర్తిగా మర్చిపోయారు. అవును, బట్ అది ఏంటి అంటే, ఐ థింక్ నార్మలీ న్యాచురలీ అది జరగడం నాకు తెలియనే లేదు. నేనెప్పుడు వినడం మానేశానో నాకు అస్సలు తెలియదు. ఆ తర్వాత నిషా పుట్టింది. తర్వాత తను పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం తల్లైన తర్వాత ఏ విషయంలోనూ మనం ఫెయిల్ అవ్వకూడదు అని అనుకుంటాం. మీరు ఈ విషయాన్ని ఒప్పుకునే తీరాలి, ఎందులోనూ ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటారు. ఎందుకంటే కెరీర్ లో కూడా ఫెయిల్ అవ్వచ్చు, దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. మ్యారేజ్ లో కూడా ఫెయిల్ అవ్వచ్చు, దాన్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇలా మనం ఏ పని చెయ్యాలనుకున్నా అందులో ఫెయిల్ అయినప్పటికీ మనం అది మేనేజ్ చేయొచ్చు. పేరెంట్హుడ్ అనేది గొప్ప విషయం. యు కాంట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యు కుడ్ ఫెయిల్ అట్ దిస్. అంటే అది ఏదైనప్పటికీ కూడా మీరు పిచ్చిగా ఆ పనిని చేసే తీరుతారు. అంటే ఒక మంచి పేరెంట్ గా ఉండడం కోసం. అండ్ నిషా పుట్టినప్పుడు మొదటి 3 సంవత్సరాల్లో ఒక సిరెంజ్ లాగా 10 ml ఉంది, 7 ml ఉంది, 6 ml లేదు, 3.5 ml. డాక్టర్ కరెక్ట్ గా 3.5 ml అన్నారు. ఇందులో 3.5 కదా, మీరెందుకని 4 ml ఇచ్చారు? 4 ml అనేది మీరు ఇవ్వకూడదు కదా. దాట్ వాజ్ మీ ఫస్ట్ 3 years. ఆ తర్వాత ఫస్ట్ 3 years తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నిషా కాస్త ఎదిగింది. అండ్ ఐ వాజ్ లిటిల్ మోర్ రిలాక్స్. అన్నిటినీ సడన్ గా రియలైజ్ అయ్యాను. 3 years నుంచి నాకు నచ్చిన మ్యూజిక్ ని వినలేదు. నా క్యాసెట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి, నా సీడీస్ ఏవి, అసలు నాకు ఏవీ అర్థం కాలేదు. అండ్ దెన్ ఐ రియలైజ్ దాట్ నేను టేప్ రికార్డర్ ని కూడా ఆన్ చేయలేదు. అంటే నేను టీవీని కూడా ఆన్ చేయలేదు నాకు నచ్చిన మ్యూజిక్ ని వినడానికి. అయితే అండ్ దెన్ దాట్స్ నాట్ మీ. నేనలా ఉండేదని కాదు. ఇది నాకు చాలా నచ్చిన విషయం, నాకు ఎంతో పెద్ద ప్యాషన్. అది నేను ఎలా మర్చిపోగలిగాను? కానీ ఇదంతా ఎలా జరిగిందో అస్సలు నాకు కూడా అర్థం కానే లేదు. నేను రియలైజ్ అవ్వలేకపోయాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్ తర్వాత ఆరోపణ ఏంటో మనం చూద్దాం. కరణ్, ఐ థింక్ హీ వాజ్ 20 years old. 20 years అబ్బాయి డిస్కోకి 3-piece సూట్ వేసుకుని వచ్చాడు. మీరే చెప్పండి, ఇలా మీకెవరైనా ఇంట్రడ్యూస్ అయితే గనక మీరు ఆయనతో ఏం చెప్తారు? హాయ్ హలో అంటారా, లేక నాలా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ కాజోల్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ కాజోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడ చాలా ఓపెన్ గా మాట్లాడతారు. కాజోల్, మాకు షారూఖ్ ఖాన్ గారు చెప్పారు మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించి పుట్టించాడట. చాలా అందంగా పుట్టించారు, మంచి ఆర్టిస్ట్ గా పుట్టించారు, కానీ సైలెన్సర్ పెట్టడం మర్చిపోయారట.
ఇంకా ఫిల్టర్ పెట్టడం మర్చిపోయారంటారేమో అనుకున్నాను. అవును, ఒక రకంగా ఇది ఫిల్టర్ ఇంకా వాల్యూమ్ కంట్రోల్ కూడా, రెండు కూడా లేవు. ఐ థింక్ అజయ్ దగ్గర రిమోట్ కంట్రోల్ ఉండుంటే అప్పుడప్పుడు ఇలా కూడా ఆలోచిస్తుంటా. బట్ ఐ థింక్ అవుట్ స్పోకన్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిందే. చాలా మంది నన్ను అవుట్ స్పోకన్, ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చే ప్రశ్న అడిగితే అప్పుడు నేను సమాధానం చెప్పాల్సిందే కదా. నా మనసుకు ఏది తోస్తే అది వెంటనే నేను మీరు చెప్పేస్తాను. అవుట్ అలాగే స్పోకన్ గా ఉండడం వల్ల చాలా సమస్యలు. చూడండి, షారుఖ్ ఖాన్ గారు మిమ్మల్ని సైలెన్సర్ లేదని చెప్పారు. కరణ్ జోహర్ గారు మిమ్మల్ని ప్రెషర్ కుక్కర్ అంటున్నారు. ఎప్పుడు విజిల్ వస్తుందో ఎప్పుడు పేలుతుందో తెలియదు అంటున్నారు. ఆ, నేను మరీ అంత దారుణం కూడా కాదు. ఉండేదాన్నేమో ఒకప్పుడు, కానీ బట్ ఐఎమ్ మచ్ బెటర్ నౌ. ఐ హ్యావ్ టు సే దాట్ నేనిప్పుడు చాలా మారిపోయానని చెప్పడం లేదు, కానీ ఒక 10% ఫిల్టర్ అయితే అయ్యాను. చాలా తక్కువ అన్నమాట. మీరు బాజీకర్ సెట్ లో షారుఖ్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పండి. అసలు ఏంటి తను నోరు తెరిచి ఏవి మాట్లాడలేదు అని అన్నారట. చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. నేను ఈ విషయాన్ని చెప్పాల్సిందే. నేను చూసినప్పుడు, అంటే నేను తన ఫస్ట్ టైం కలిసింది ఇట్ వాస్ 1st of January. నేను ఆయన కలిసినప్పుడు బికాస్ 31st కావడం వల్ల అందరూ లేట్ నైట్ వరకు పార్టీలు చేసుకుని చాలా చాలా లేట్ గా వచ్చారు 1st Januaryకి పనిచేయడం కోసమని. అసలు 1st Januaryకి ఎవరు వర్క్ చేస్తారు? ఐ మీన్ ఓన్లీ షారుఖ్ మాత్రం ఇలా చేయగలడు. అండ్ నేను ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ అప్ అండ్ అబౌట్. ఐ వాజ్ చబ్బీ అండ్ లౌడ్. అండ్ ఎవరు వీడు? అసలు చెప్పాలంటే తన మేకప్ మ్యాన్ కూడా అప్పుడు రవి అంకుల్. హీ వాజ్ మహారాష్ట్రియన్. నేను ఆయనతో మరాఠీలో షారూఖ్ గురించి చాలా మాట్లాడుతున్నాను. అదేంటంటే ఏంటసలు వీడు ఏం మాట్లాడటం లేదు, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, చాలా ప్రత్యేకమైన వాళ్ళ ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడటం లేదు, పెద్ద ఐ గ్లాసెస్ మాత్రం వేసుకుని కూర్చున్నాడు. నేను ఇలా గడగడగడ మాట్లాడుతూనే ఉన్నాను. అప్పుడు ఎవరో అన్నారు, ప్లీజ్ నాకు హెడేక్ వచ్చేస్తోంది, నోరు ముయ్యమని చెప్పండి, సైలెన్సర్ ని నోట్లో పెట్టేయండి. ఆ తర్వాత నేను తిన్నగా చెప్పేశాను, హాయ్ హౌ ఆర్ యూ, దిస్ దాట్ అండ్ దాట్. హీ వాజ్ లైక్, తన మొదటి మాట ఏంటంటే, డోంట్ యూ ఎవర్ కీప్ క్వైట్, కాంట్ యూ ఎవర్ కీప్ క్వైట్. సో నేనేమన్నానంటే, నో ఐ కాంట్ కీప్ క్వైట్, దిస్ ఇస్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పమన్నాను. సో అప్పుడు ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ ఇప్పటి వరకు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ మీరు ఆయన ఏవైనా ప్రశ్న అడిగితే మీ దగ్గర టైమర్ ఉంచుకోవాలి సమాధానం కోసం. ఆయన సమాధానం చెప్పడానిక. అది ఆ సినిమాలో ఇంకొక విషయం కూడా జరిగిందట. మీ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి షారుఖ్ ఖాన్ గారు చాలా తిప్పలు పడ్డారట. చాలా. అదేంటంటే, నాకు అసలు లైఫ్లో ఒక 2-3 విషయాలున్నాయి, వాటిని నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ యూ పోర్ట్రే, మీరు ఎలా కెమెరా ముందు చెయ్యగలరు, ఆ విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, మీకు అది అర్థం కాకపోతే ఏం చేయగలరు, ఎక్స్పీరియన్స్ కూడా సెకండరీ. అది మా పని. యాక్ట్రెస్ అయినప్పుడు మా పనే ఇది కదా. అండ్ యు నో, మేము ఎక్స్పీరియన్స్ చేయని విషయాన్ని కూడా కెమెరా ముందు చూపించాలి. కానీ నాకు అర్థం కాని విషయాన్ని నేను ఎలా చూపించగలుగుతాను? ఇప్పుడు సిగ్గుపడటం అనేది అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేనంతవరకు ఎప్పుడు ఎవరి ముందు సిగ్గుపడలేదు, ఏ ఒక్కరి ముందు. నాకు అసలు అర్థం కాదు. పీపుల్ అడుగుతూ ఉంటారు కదా, ఆర్ యు ఎంబారెస్? ఐ సే ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎంబారెస్. వాట్ యు మీన్ దాట్? వాట్ యామ్ ఐ సపోజ్ టు ఫీల్? ఐ కెన్ యాక్ట్ కొంచెంగా, బట్ నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్. నాకు అది అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైనప్పటికీ ఐ డిడెంట్ అండర్స్టాండ్ హౌ టు యాక్ట్ ఇట్ అవుట్. కానీ మీరు ఎవరిని మొదటిసారి కలిసినా మీరు ఎంత ఓపెన్ గా మాట్లాడతారో వాళ్ళకి తెలిసిపోతుంది. కరణ్ జోహర్ గారిని మొదటిసారి కలిశారు. కరణ్ జోహర్, నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను కరణ్ జోహర్ ని చూసినప్పుడు నేను ఆయన్ని ఒక డిస్కోలో మీట్ అయ్యాను, ఒక ప్రాపర్ డిస్కో. అక్కడ పార్టీ, దెర్ వాజ్ ఎ పార్టీ గోయింగ్ ఆన్. అది కూడా ఒక ఫిల్మీ పార్టీ జరుగుతోంది. కానీ కరణ్, ఐ థింక్ హీ వాజ్ 20 years old. 20 years అబ్బాయి డిస్కోకి 3-piece సూట్ వేసుకుని వచ్చాడు. మీరే చెప్పండి, ఇలా మీకెవరైనా ఇంట్రడ్యూస్ అయితే గనక మీరు ఆయనతో ఏం చెప్తారు? హాయ్ హలో అంటారా, లేక నాలా సో ఇలాగే జరిగింది. నా రియాక్షన్ అలాగే ఆయనతో ఉంది. మీరు చాలా ఫన్నీగా ఉన్నారని నేను చెప్పారా? చెప్పేశాను, ఆబ్వియస్లీ. ఒక వ్యక్తి పార్టీకి 3-piece కోట్ ని వేసుకుని ఎలా రాగలుగుతాడు? అది కూడా టైతో సహా. వేస్ట్ కోట్ వేసుకుని హీ స్టాండింగ్ లైక్ ఎ హీరో ఇన్ ద డిస్కో. యూర్ లుకింగ్ లైక్ ఎ ఫన్నీ గాయ్. కనీసం జీన్స్ టీ-షర్ట్ వేసుకుని ఉండొచ్చు కదా. వాళ్ళ మమ్మీ అది చాలా బాగుందని చెప్పారట. ఒకవేళ వాళ్ళ మమ్మీకి తెలియదేమో తను డిస్కోకి వెళ్తున్నాడని.
కరణ్ జోహర్ గారితో మీరు ఈ విషయం కూడా చెప్పారట, మీరు పెళ్లి చేసుకోవడానికి అల్లుడు గారు రెడీగా ఉన్నారని. నేను యాక్చువల్ గా ఒక షోలో చెప్పాను, విలేజ్ లో ఎవరైనా ఎద్దును తోలుకుంటూ వస్తారు, కానీ ఇంగ్లీష్ షో కదా, అదొక ఇంగ్లీష్ షో కావటం వల్ల ఇట్ సౌండెడ్ లైక్ గ్రామంలోంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చారని. దానికి కరణ్ జోహర్ గారు ఏమన్నారు? కరణ్ అప్పుడు చాలా షాక్ అయిపోయాడు. ఆ తర్వాత తన నాతో, వాట్ ఆర్ యు సేయింగ్ ఆన్ నేషనల్ టీవీ, యు కాంట్ సే లైక్ దట్ ఇన్ అ నేషనల్ టీవీ. నేనప్పుడు అర్థం వచ్చేలా మాట్లాడాలని అనుకోలేదు. నన్ను అవుట్ స్పోకెన్ అంటారు కదా, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి వరకు మీ అవుట్ స్పోకన్ కి చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. మీరు నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, అవును సార్. అందులో మీరు ఏమన్నారంటే, जामुई कीड़े पड़े जामुई कीड़े पड़े तेरे खाने में. तेरा टेबल हिलने लगे, तेरी कुर्सी टूट जाए. అయితే ఇవన్నీ మీకు న్యాచురల్ గా వచ్చే విషయాలా? అవును, ఖచ్చితంగా నాకు చాలా న్యాచురల్ గా వచ్చేసింది. ఐ థింక్ అందులో కొంచెం పంజాబీ కూడా ఉంది. సో కరణ్ చాలా పంజాబీ డైలాగ్స్ అవి రాశారు. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పారంటే, ఇలా చూడు, ఖచ్చితంగా ఇందులో పంజాబీ తడక ఉండాల్సిందే, ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి, నువ్వు పంజాబీ లాగా కాదు పంజాబీలానే నటించాలి అన్నారు. సో నేను చాలా ట్రై చేశాను, డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను, చాలా న్యాచురల్ గా వచ్చింది, డైలాగ్స్ లోపల నుంచే వచ్చాయి. ఇప్పటి వరకు మీరు హద్దులు దాటి ఎవరితో చాలా అవుట్ స్పోకన్ గా మాట్లాడారు? ఇంకా నాకు లైఫ్ ఉంది సార్. నిజానికి చెప్పాలంటే చాలా వరకు చేంజెస్ ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా నా కళ్ళద్దాలు, నాకు సగం పైగా విషయాలు తెలిసేవి కాదు. నన్ను చూడటానికి చాలా మంది వచ్చేవారు. ఒకసారి మణిరత్నం సార్ కూడా వచ్చారు, అజయ్ దేవగన్ దగ్గర కూడా జరిగింది. అయితే రెండు చెప్పండి. ఒకటి చెప్తాను, అజయ్ తోటి నేను హల్చల్ అనే మూవీని నటిస్తున్నాను. ఆ టైంలో సో అప్పుడు ల్యాండ్ లైనే ఉండేది. నా రూమ్ లో ఫోన్ రింగ్ అయింది ఒక మార్నింగ్. నేను ఫోన్ తీశాను, హలో దిస్ ఇస్ అజయ్ దేవ్గన్. ఓకే ఓకే సర్లే, నేను శ్రీదేవిని మాట్లాడతాను, పెట్టాయి, అలా అని ఫోన్ కూడా పెట్టేశాను. నో, దిస్ ఈస్ సెకండ్ టైం మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. నో, దిస్ ఇస్ రియల్లీ అజయ్ దేవ్గన్, దిస్ ఈస్ అజయ్ ఓన్లీ, అజయ్ స్పీకింగ్. ఐ సెడ్, ఎవరది, దిస్ ఇస్ రాంగ్ నెంబర్, దిస్ ఇస్ శ్రీదేవి, అలా అని ఫోన్ పెట్టేశారు. కానీ ఐ థింక్ నెక్స్ట్ టైం తను ఫోన్ చేసినప్పుడు మా అమ్మకి తను కాల్ చేసి చెప్పారు, ఆంటీ ఐ వాంట్ టు ఇన్వైట్ ఫర్ మై సిస్టర్ వెడ్డింగ్, చెల్లికి పెళ్లి అని ఇన్విటేషన్ ఇవ్వాలి, కానీ ప్రతిసారి ఫోన్ తీసి తను పెట్టేస్తుంది అని చెప్పారు. ఇలా ఆయనతో జరిగింది. మణిరత్నం గారు యాక్చువల్లీ ఆయన నాకు ఫోన్ చేశారు. హీ వాంటెడ్ టు కాస్ట్ మీ ఇన్ దిల్ సెలో, నన్ను కాస్ట్ చేయాలనుకున్నారు. ఆ టైంలో నన్ను షారూక్ ని, అండ్ ఖచ్చితంగా ఆయన షారూక్ తో మాట్లాడే ఉంటారు. ఆ తర్వాత నా దగ్గర మొబైల్ ఉంది, ఐ వాజ్ సిట్టింగ్, నేను ఆ మూవీ గురించి ట్వీట్ కూడా చేశాను. అప్పుడు సడన్ గా నేను బైక్ మీద కూర్చునున్నాను, దుష్మన్ మూవీకి ఒక స్టిల్ ఉండిపోయింది. ఆ స్టిల్ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఆ స్టిల్ నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మణిరత్నం గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నాకు మణిరత్నం గారి నుంచి ఫోన్ వచ్చింది. నేను కూడా హలో, హాయ్, హలో, దిస్ ఇస్ మణిరత్నం స్పీకింగ్. అండ్ నేనప్పుడు ముందుగా కూర్చునున్నాను. నాకేమనిపించిందంటే షారూక్ చేస్తున్నారని. అలాగే అనిపించింది. నేను అంతకు మించి, యా రైట్ షారూక్, ఐ నో, ప్లీజ్ స్టాప్ ఇట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ ఇన్ దిస్ టైమ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో హీ సెడ్, నో, దిస్ ఇస్ రియల్లీ మణిరత్నం. ఐ సెడ్, నో, సారీ, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఐఎమ్ మిడిల్ ఆఫ్ ది షాట్ అండ్ ఐ కాంట్ టాక్ టు యూ అని ఫోన్ పెట్టేశాను. షారూక్ వెంటనే కాల్ చేస్తున్నారు, ఏ ఇడియట్, ఇట్స్ రియల్లీ మణిరత్నం, ఇట్స్ రియల్లీ మణిరత్నం ఆన్ ది ఫోన్. లేదు, అసలు నాకెలా తెలుస్తుంది, ఎవరైనా నాకు చెప్పారా ఏంటి మణిరత్నం గారి కాల్ చేస్తున్నారు అని? అయితే షారూక్ ఖాన్ గారు ఇలా చాలాసార్లు ఆడుకున్నారు అంటున్నారు. అవునవును, నాకు షారూక్కి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎక్కువ తప్పులు నా వైపే ఉంటాయి. అలాగే కొన్నిసార్లు నేను కింద పడిపోతూ ఉంటాను, ఆయన వచ్చి నన్ను కాపాడుతారు. మా ఫ్రెండ్షిప్ చాలా డీప్, సముద్రం లాంటిది. మీరు షారూక్ ఈ కాంబినేషన్, ఈ పేర్ ప్రజలకి బాగా నచ్చింది. వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మ్యామ్, మీరు చిన్న వయసులో యాక్టర్ అవ్వాలనుకున్నారా లేక పెద్ద అయ్యాక యాక్టర్ అవ్వాలనుకున్నారా? నేనసలు యాక్ట్రెస్ కావాలని అనుకోలేదు. నేను మా అమ్మతో చెప్పాను, యునో, ఏది ఏమైనా సరే నేను ఈ యాక్టింగ్ ఫీల్డ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళనని. ఫస్ట్ శాలరీ సరిగ్గా ఉండదు, ఏదో ఒక నెలలో చెప్పా పెట్టకుండా ఏదో ఒక పేమెంట్ అందుతూ ఉంటుంది, పని మాత్రం చేస్తూనే ఉండాలి. ఆ టైంలో మా అమ్మ విషయానికొస్తే 3-4 సినిమాలు ఒకేసారి చేసేది. మార్నింగ్ 7 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది, మళ్ళీ 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత వస్తుంది. ఎప్పుడూ చాలా బిజీగా ఉండేది అండ్ నేనెప్పుడూ చూడలేకపోయేదాన్ని.
సో నేనెప్పుడూ అంటూ ఉండేదాన్ని నాకు ఇలాంటి జాబ్స్ అస్సలు అవసరం లేదు, నేను ఇలా చెయ్యలేను అని. ప్రశాంతంగా మంత్ ఎండింగ్ లో నాకు పేచెక్ వస్తే చాలు, అలాంటి పని నాకు చాలు, ఇలాంటి ప్రొఫెషన్ నాకు వద్దన్నాను. నేను ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ పూజ రోజునే ఐ రిమెంబర్ మా నాన్న నాతో అన్నారు, ఒకసారి దీపం వెలిగించావంటే మళ్ళీ ఆరదు అని. అప్పుడు నేనేమన్నానంటే పోనీ అలాంటిదేం జరగదు అని. వాట్ దీపం వెలగదు ఆరదు, జస్ట్ మేకపే కదా, సాయంత్రం కడుక్కుంటే అంతా పోతుంది అన్నాను. కానీ ఆయన చెప్పిందే నిజమైందనుకోవాలి, ఎందుకంటే 25 ఏళ్లుగా ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాను కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కాజోల్ గారి మీదున్న ఆరోపణలు కొనసాగుతాయి, వేచి చూడండి. నాకేమనిపిస్తుందంటే నేను పని చెయ్యాలనుకుంటే బాగా పని చేయాలి. గద్దర్ ఒక మంచి సినిమా, బాక్స్ ఆఫీస్ లో సూపర్ హిట్ అయింది. మీకిచ్చిన రోల్ ని మీరు రిజెక్ట్ చేశారు. నాకది సెట్ అవుతుందని అనిపించలేదు. దిల్సే, డేట్ సరిగా మ్యాచ్ అవ్వలేదు. మొహబ్బతే, ఆ మూవీ నాకు ఆఫర్ చెయ్యనే లేదే. చేశారా ఏంటి? సరిగ్గా గుర్తులేదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ కాజోల్ ని. ఆప్కి అదాలత్ ని కొనసాగిద్దాం. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ కాజోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే, ఈవిడ చాలా లేజీ అని. కాజోల్, మీరు గత 25 సంవత్సరాలుగా ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ప్రేమని పంచుతున్నారు. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా మంది మెచ్చుకున్నారు. కానీ మీరు పని చాలా తక్కువ చేస్తున్నారు. పని తక్కువగానే చేస్తున్నాను. మీరు నా మీద ఇలా నేరాన్ని మోపితే ఐ హావ్ టు సే నేనంతే. అవును, లేజీ. ఖచ్చితంగా నేను లేజీగానే ఉంటాను. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ రిలేషన్ టు ఇన్ మై వర్క్. నాకేమనిపిస్తోందంటే ఐ డోంట్ థింక్ నేను కానీ మీ ఫ్యామిలీలో అందరూ చెప్తున్నారు, మీ హస్బెండ్ చెప్తున్నారు, మీ అమ్మగారు చెప్తున్నారు, పిల్లలు కూడా చెప్తున్నారు యాక్ట్ చేయొచ్చు కదా అని. మరి యాక్ట్ చేయొచ్చు కదా. నిజమే, నన్ను పని చేయమని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే నేను పని చెయ్యాలంటే చాలా బాగా చెయ్యాలి, లేదంటే చేయకూడదు. ఫార్చునేట్లీ భగవంతుడు నాకు ఫినాన్షియల్ గా మంచి పొజిషన్ ఇచ్చాడు. కాబట్టి నేను ఐ డోంట్ హ్యావ్ టు వర్క్. నేను వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వర్క్ చేసే తీరాలనేం లేదు. So I think if I have to work, I want to do films or that I want to be there 100%. నేను మీకు ఆప్షన్ ఇస్తున్నాను. గదర్ చాలా మంచి సినిమా, అందులో మీకు ఒక మంచి రోల్ ఆఫర్ చేశారు, కానీ మీరు ఆ సినిమా చేయలేదు. నాకది సెట్ అవుతోందని అనిపించలేదు. దిల్సే, డేట్స్ మ్యాచ్ అవ్వలేదు. మొహబ్బతే, మొహమ్మతి నాకు ఆఫర్ చెయ్యలేదే. ఆఫర్ ఇచ్చారా ఏంటి? అది నాకు సరిగ్గా గుర్తులేదు. దిల్తో పాగల్లో ఆఫర్ వచ్చింది. అవును, ఖచ్చితంగా. అప్పుడేమో దిల్తో పాగల్లో నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ సమయంలో ఆ రోల్ కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. తర్వాత 3 Idiots, కరీనా కపూర్ రోల్ ముందు మీకే ఆఫర్ అవును, చేశారు. యాక్చువల్ గా నాకు ఇది చెప్పారు. ఈ స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు నేనేమన్నానంటే ఆ మాధవన్ రోల్ నాకు ఇచ్చేయండి అని. నేను చేస్తానన్నాను, కానీ వాళ్ళు కుదరదని చెప్పేశారు. నీకు హీరోయిన్ రోలే ఇస్తామన్నారు, కానీ నేను కుదరదు, మాధవన్ రోలే కావాలి అని చెప్పాను. ఆ తర్వాత నేను తనతో ఏమన్నానంటే అవుట్ ఆఫ్ 3 idiots, one of them can be girl కదా, ఇట్స్ ఓకే. He said no. మీరు కథని పూర్తిగా మార్చేయాలనుకున్నారు. ఖచ్చితంగా. ఒకవేళ మీరు గనక ఆ సినిమా చేస్తుంటే, లేదు మీకు ఇలా అనిపించలేదా, ప్రజలు మిమ్మల్ని ఇంకా అభిమానించేవాళ్ళు కదా? నేనింతవరకు ఏ సినిమాని కూడా నాది అని అనుకోలేదు. నేను పని చెయ్యనంత వరకు ఆ సినిమా నాది కానే కాదు. అది కరీనా మూవీ కావచ్చు, లేక అమేషా మూవీ కూడా కావచ్చు. మిగతా రోల్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. అవి మిగతా వాళ్ళ రోల్స్. నేను నో అని చెప్పుండొచ్చు, అయినప్పటికీ అవన్నీ నాకు చెందాల్సిన మూవీస్ కాదు కదా. ఏదైనా ఒక రోల్ మీరు చూసి ఇది నాకు వచ్చుంటే బాగుండేది, లేదా నేను చేస్తుంటే బాగుండేదని మీకు అనిపించేదా? నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టైం చాలా ఫ్యాబులస్ టైం. ఇండస్ట్రీకే మంచి టైం, ముఖ్యంగా యాక్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి, వాటిని రాస్తున్నారు, ఫన్ చేస్తున్నారు. మీలాంటి ఆడియన్స్ అందరూ కూడా డిఫరెంట్ మూవీస్ అన్ని సరిగ్గా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. నిజానికి చెప్పాలంటే థ్యాంక్స్ అ లాట్. అంటే మీరందరూ మాకు దాన్ని పాసిబుల్ చేస్తున్నారు. మేం కూడా ప్రత్యేకమైన మూవీస్ ని చెయ్యగలము అన్నది. అంటే మీరిప్పుడు చూసారంటే ఐ డోంట్ థింక్ తుమ్హారీ సుల్లు 8 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో దీన్ని చెయ్యలేరు.
అలా ఎవరైనా ఆలోచించగలరా, దానికి ఎవరైనా ఫన్ గా చేయగలరా అన్నది ఏం ఆలోచిస్తారంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, నిజానికి మనం ఒక బిజినెస్ లో ఉన్నాం. సో ఇట్ హ్యాస్ టు బి ఫినాన్షియల్లీ వైబుల్ ఆల్సో ఫర్ ద ప్రొడ్యూసర్ టు మేక్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. కొంతకాలం క్రితం చూసారంటే మనం ఇంత ఫ్రీగా పనిచేయడం కుదిరేది కాదు, ఎందుకంటే అప్పుడు ఇన్ని ఎక్విప్మెంట్స్ లేవు. పని చేయడం కష్టంగానే అనిపించేది. అలా ఎక్కువగా పని చేయడం కూడా మాకు నచ్చింది. ఒకవేళ మేము 4 సినిమాల్లో నటించుంటే ప్రమోషన్ అంత తేలిగ్గా చెయ్యలేం కదా. అలా ఒక 50 రోజులు సేవ్ అయిపోతాయి. సినిమాలు చేసేవాళ్ళం, కానీ ఫెసిలిటీస్ లేవు. వ్యానిటీ వ్యాన్స్ కూడా అప్పుడు ఉండేవి కాదు. ఐ థింక్ అప్పట్లో కూలర్స్ కూడా ఉండేవి కాదు. జస్ట్ ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేది. లేక చేతికి న్యూస్ పేపర్ దొరికితే దాంతో విసురుకునేవాళ్ళం. బట్ ఐ థింక్ అందులో ఒక ఎంజాయ్మెంట్ ఉండేది. ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుండేది. ఫెసిలిటీస్ నేను లేనప్పుడు మీ కూడా ఎక్స్పీరియన్సెస్ కొన్ని విన్నాను. మీకు ఒకసారి ఒక బస్సు దొరికింది, అందులో టాయిలెట్లు ఉండింది. అది చూసి మీరు ఆ టైంలో చాలా ఎక్సైట్ అయిపోయారట. స్విట్జర్లాండ్ లో మేము DDLG షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాకొక బస్సు దొరికింది. అది కూడా బాత్రూమ్ తో. వి వర్ సో ఎక్సైటెడ్. ఒక్కొక్కరు వెళ్ళి ఆ బాత్రూమ్ ఓపెన్ చేసి చూసేవాళ్ళు. అయ్యో ఎంత బాగుందో చూడండి అనేవారు. ఇది మనతో పాటు వస్తుందా, మనం ఎక్కడికి వెళ్ళినా అది మనతో పాటే వస్తుంది అనేవారు. సో యా, వి వర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ బస్. కొంతకాలం క్రితం అవుట్డోర్ లో షూటింగ్ జరిగినప్పుడు డ్రెస్ చేసుకోవడం కుదిరేది కాదు, స్టూడియోస్ లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండేది కాదు అని విన్నాను. ఇది నిజమేనా? ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి? అది ఒక విధంగా వీ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఒకవేళ ఎక్కడా చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోతే కేవలం 4 షాల్స్, వాటిని పట్టుకోమని ఏదైనా ఒక అడవిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. పాత సినిమాలో చూపించేవారు కదా, అలా అడవి లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒక కొండ భాగం ఉంటుంది కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళం. నిజంగానే రియల్ లైఫ్ లో. ఒకవేళ మీరు ఆ కారణం వల్లే లేజీ అయిపోయారా, ఎందుకని మనం ఇంత కష్టపడి చేయాలి అని? అయినా తర్వాత వ్యానిటీ వ్యాన్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా నేను మరీ అంత పెద్దగా ఏం పని చేయలేదు. నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పటికీ కూడా నేను 25 ఏళ్లు పూర్తయిపోయాయి. నియర్లీ 35, ఇంచుమించు 35 మూవీస్ వర్క్ చేశాను. 36 ఫిల్మ్స్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఐ థింక్ నేను చాలా లిమిటెడ్ గానే మూవీస్ ని చేశాను. కాబట్టి నా లోపల ఒక ఉత్సాహం ఉంటుంది. నా లోపల మూవీస్ చెయ్యటానికి అండ్ టు డూ వర్క్. ఐ థింక్ సినిమాలే కాకుండా ఫోటోషూట్స్ ఏమైనా చేయాల్సి వస్తే అయ్యో ఇది కూడా చేయాలని అడిగేవారట. చాలా పెయిన్ఫుల్. నాకు ఈ ఫోటో షూట్స్ లాంటివి అస్సలు నచ్చేవి కాదు. అందువల్ల నేను దానికో జవాబు కనిపెట్టాను. దాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ ఏ మూవీ కెమెరా, నాట్ ఎ స్టిల్ కెమెరా. ఐ వాజ్ మేడ్ ఫర్ ఎ మూవింగ్ కెమెరా. అందులో మీరు నా ఎక్స్ప్రెషన్స్ ని ఎలాగైనా క్యాచ్ చేసేయచ్చు. నేను చేతులవి తిప్పుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, ఇట్స్ రియల్లీ వెరీ డిఫికల్ట్ టు పోస్ట్ ఇన్ ఎ స్టిల్ కెమెరా. యా రియల్లీ. అయితే మీకు ఏ పని చేయడం ఈజీ చెప్పండి. ఏ పని చేయడం ఈజీ అంటారా? ఐ థింక్ స్టాండ్ చేసి యాక్టింగ్ చేయటం చాలా తేలిక అనుకుంటున్నాను. కానీ దానికోసం మేకప్, తల వెంట్రుకల్ని అన్నిటినీ సర్దుకోవటం, డిఫరెంట్ గా ఉండే టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అవి వేసుకోవాలి. సో అది కాస్త కష్టంగా అనిపించేది. ఐ థింక్ చాలా ఈజీగా ఉండే పని ఏంటంటే కెమెరా ముందు నిలబడి పని చేయడం అనేది, అంతే. కాజోల్ చాలా నేచురల్ యాక్టర్. ఇప్పటి వరకు మీరు మీ కండిషన్స్ ప్రకారమే పనిచేశారట, కానీ ప్రజల మనసుల్లో ఈ ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. చాలా అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడికి మీరు గాని అజయ్ సార్ గాని వెళ్లరు, ఎందుకని? ఏదైనా నేను కారణం? వర్షకు వెళ్తూనే ఉంటాను. కానీ అజయ్ సార్ ని ఎప్పుడు చూడలేదు, అందుకని. అజయ్ సార్ వెళ్లరు, కానీ నేను వెళ్తున్నాను కదా. Better half. Thank you, madam. పంపించేస్తారు. మీరు మేడం, మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, కానీ మీరు చేసిన రోల్లో మీకు ఏది నచ్చుతుందో కాస్త చెప్తారా? మీరు చాలా కష్టమైన క్వశ్చనే అడుగుతున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే, ఒక యాక్టర్గా నేను ఒకరిని నవ్వించగలను అంటే ఒక స్క్రీన్ లో అదే చాలా కష్టమైన పనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రజల్ని ఏడ్పించడం చాలా తేలిక, కానీ నవ్వించడం అనేది చాలా కష్టం. నేను ముఖ్యంగా చాలా ఎక్కువగా పని ఎప్పుడు చేశాను అంటే గనక చాలా ఎక్కువ పని ఎప్పుడు చేశానంటే ఉదార్ కి జిందగీ అనే మూవీలో. అప్పుడు నాకు 18-19 ఏళ్లు ఉంటాయంతే. అప్పుడు నేను ఆ సినిమాలో నటించాను. అప్పట్లో నాకు అది చాలా హెవీ మూవీ. అందులో చాలా ఎక్కువగా ఏడవాలి. తర్వాత అందులో పెద్ద డైలాగ్స్ అవి ఉండేవి. చాలా ఎక్కువగా యాక్షన్ చేయాలి. కానీ ఇప్పుడు కూడా నేను ఆ సినిమాని చూస్తే నాకు అందులో హార్డ్ వర్క్ బాగా కనిపిస్తుంది. ఆ ఫీల్ బాగుంటుంది. అంటే అది చూడగానే నాకు ముచ్చటగా అనిపిస్తుంది. అవును,
మీరు అడగచ్చు. ఇప్పుడు మీకు కరణ్ జోహార్ సార్కి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా జరుగుతుంది అది ఎవరితోటి? తెలుసుకోవచ్చా? కరణ్ అవును మేడం, తన జోహర్ గురించి. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఇవి వస్తూనే ఉంటే మీరు కరణ్ జోహర్ గారు గొడవ పడ్డారు, 25 years ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అని, ఇద్దరు కత్తి పట్టుకుని అవునవును. ఒకరినొకరు చంపాలని తిరిగేవారట. మీరు నిజంగానే నిజమైన లాయర్లా మాట్లాడుతున్నారు. కత్తి పట్టుకుని చంపాలనా? లేదు లేదు, అలాంటిదేం జరగలేదు. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజానికి మంచి ఫ్రెండ్స్ ని చూస్తే రియల్ లైఫ్ లో కూడా పోట్లాడుకున్న ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూనే ఉంటుంది కదా. కాబట్టి సో మేమిప్పటికి కూడా మంచి ఫ్రెండ్సే. థ్యాంక్ యూ. కరణ్ అర్జున్ సినిమాలో మీకు ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంది. నేనేమనుకున్నానంటే మీరు కరణ్ జోహర్ గురించి ప్రశ్నిస్తున్నారని. కరణ్ అర్జున్ సినిమాలో చెప్పండి. జీవితాల్లో జరిగే విషయాల గురించి మనం ఆలోచించుండం. అవును. ఈ డైలాగ్ మీకు గుర్తుందా? జీవితంలో జరిగే దాన్ని మనం ఆలోచించలేము. మనం ఆలోచించేది ఎప్పుడు కూడా అస్సలు జరగదు, కానీ ఎప్పుడూ జరగంది ఎప్పుడైనా జరుగుతుంది. ఖచ్చితంగా ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాలి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతానని ఒక్కరోజు కూడా అనుకోలేదు, కానీ అది జరిగిపోయింది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేసాను. నా లైఫ్ లో ఖచ్చితంగా నేను ఏదైతే చెయ్యాలి అని అనుకున్నానో దాన్నైతే నేను అసలు చెయ్యనే లేదు. అండ్ నేను ఏదైతే ఆలోచించానో అదే జరిగింది. నేను ఒక యాక్టర్ని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు, జరిగిపోయింది కదా. సో ఈ పర్టికులర్ డైలాగ్ మీ జీవితాన్నే చూపిస్తుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఐ థింక్ అన్ని ప్లేసెస్ లోనూ అన్ని డెసిషన్స్ కూడా అలాగే జరిగాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాజోల్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో మనం చూద్దాం. నాకెప్పుడు ఏమనిపిస్తుందంటే ఐఎమ్ వెరీ కూల్, ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. కానీ జుట్టు అటు ఇటు కదులుతూనే ఉంది, జుట్టు కానీ అటు ఇటు కదులుతూనే ఉంటుంది. డ్రెస్ కూడా అటు ఇటు పోతూ ఉంటుంది. మా అమ్మ అంటుంది, ఏమా నీ కళ్ళలో ఏమైనా ముళ్ళున్నాయా ఏంటి? ఒక్క డ్రెస్ ను కూడా సరిగ్గా ఉంచుకోవు, అన్ని చించేస్తుంటావు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి చాలా మంచి యాక్ట్రెస్ కాజోల్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ కాజోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడంటే చాలా ఇష్టమట. కాజోల్, నేనేమిన్నానంటే మీరంటే చాలా ఇష్టమట. ఖచ్చితంగా. పొద్దున అద్దం చూస్తూ నాకన్నా అందగతి ఎవరు లేరనుకుంటారట. లేదు లేదు, నేను అలా అనలేదు. ఐ సెడ్, నేను ఏమంటానంటే అది యు ఆర్ లుకింగ్ గార్జియస్, యు ఆర్ లుకింగ్ అమేజింగ్, ఐఎమ్ లుకింగ్ స్టన్నింగ్. ఈ రోజు చూడటానికి చాలా అందంగా ఉన్నాను. అరే రే, ఈ అద్దంలో నన్ను నేను చూసుకుంటే ఎంత అందంగా ఉన్నానో అనుకుంటా. ఆ తర్వాత నేను ఇంకొకటి కూడా చెప్పదలిచాను. నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాను. నాతో నేనే ఎన్నో మాట్లాడుకుని నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వ్యానిటీ, ఐ సే. ఒకనొక కాలంలో మీరు మీ లుక్స్ గురించి అసలు పట్టించుకోలేదు. అవును, నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే నా లుక్స్ గురించి నాకు అప్పట్లో ఏమనిపించేదంటే, లుక్స్ అంటే అది ఏంటంటే దాట్స్ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ వాజ్ ఆల్వేస్ కలెక్షన్ ఆఫ్ ఫీచర్స్. అంటే నా దగ్గర పొడుగ్గా అందంగా ఉండే ముక్కు లేదు, హై చీక్స్ బోన్ కూడా లేవు, అందంగా పొడవుగా ఉండే తల వెంట్రుకలు లేవు. వాట్ ఈస్ ద డెఫినేషన్? నార్మల్ గా పీపుల్ అందరూ కూడా అందం అంటే ఇలాగే వర్ణిస్తూ ఉంటారు. నాకెప్పుడు ఏమనిపిస్తుందంటే ఐఎమ్ వెరీ కూల్, ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. కానీ జుట్టు అటు ఇటు కదులుతూనే ఉంది, జుట్టు అటు కానీ ఇటు కదులుతూనే ఉంటుంది. డ్రెస్ కూడా అటు ఇటు పోతూ ఉంటుంది. మా అమ్మ అంటుంది, ఏమా నీ కళ్ళలో ఏమైనా ముళ్ళున్నాయా ఏంటి? ఒక్క డ్రెస్ ను కూడా సరిగ్గా ఉంచుకోవు, అన్ని చించేస్తుంటావు. సో ఇట్ వాస్ లైక్ దాట్. అండ్ ఐ థింక్ ఇప్పుడు కూడా నాకేమనిపిస్తుందంటే, నా డ్రెస్ ని ఒక మోడల్ వేసుకుని ఉంటే తనకంత అందంగా లేదు, కానీ నాకెంత పర్ఫెక్ట్ గా ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను అని నేనే అనుకుంటాను. నేను ఇంకో విషయం విన్నాను. మీ కూతురు మీరు చాలా మెలో డ్రామాటిక్ అని చెప్తుందట. ఆకాశానికి ఎగరకు వచ్చి భూమి నిలబడు అని చెప్తుందట. చాలా ఎక్కువగా చెప్తుంది. అమ్మా ప్లీజ్ కట్ ద మెలో డ్రామా అంటూ ఉంటుంది. దయచేసి ఈ డ్రామాని ఆపే అంటుంది. బట్ నేను మూవీస్ ని చూసినప్పుడు లేక ఇమోషనల్ సీన్స్ ని చూసినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మా అమ్మ ఏమో నాకు సింగపూర్ నుంచి మెసేజ్ చేస్తూ ఉంటుంది, అమ్మా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ చదువుతున్నప్పుడు అని అంటూ ఉంటుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకంటే ఐ మిస్ హర్. నేను కూడా అటువంటి పర్సన్ నే. ఎవరైనా నా గురించి అలా ఫీల్ అయితే నేను కూడా వాళ్ళ గురించి అలాగే ఫీల్ అయిపోతాను. ఇది పిల్లల విషయం అయితే ఓకే, కానీ మీరు అజయ్ దేవ్గన్ గారిని బాగా బెదిరించి పెట్టారట. ఆయన గొంతు అసలు ఇంట్లో వినిపించదట.
ఇంట్లో మాత్రమే కాదు, ఆయన ఇక్కడికొచ్చినా కూడా ఆయన వాయిస్ మీకేమీ పెద్దగా వినపడదు. ఐ థింక్ అజయ్ మా ఇద్దరిలోనూ చాలా సైలెన్స్ గా ఉంటారు. ఇలా చెప్తూ ఉంటారు కదా, టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ కానీ సైలెన్స్. సో తను ఆ కేటగిరీ పర్సన్ అన్నమాట. లెక్కకు మించి మాట్లాడరు, కామ్ గా ఉంటూనే చేయాలనుకున్న పని పూర్తి చేసేస్తారు. మా రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది. మొదటిసారి మీరు ఆయన చూసినప్పుడు ఎవరైతేనో చాలా చిరాగ్గా ఉంటాడన్నారు. అవును, చాలా చిరాగ్గా ఉండేవారు. ఒక మూల కూర్చుని ఒక మనిషి ఎవ్వరితోటి మాట్లాడకుండా ఒక కార్నర్ లో కాఫీ తాగుతూ అందరినీ చిరాగ్గా చూస్తూ ఐమ్ లైక్ అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. పని చేసే చోట ఒక పర్సన్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హాయ్ హలో హాయ్ ఇలా అందరూ మాట్లాడుకుంటుంటే ఆయన మాత్రం ఒక మూలన చిరాగ్గా కూర్చునేవారు. అది చూస్తే ఇట్స్ స్ట్రేంజ్, ఇట్స్ వియర్డ్. సో అంత వియర్డ్ గా స్ట్రేంజ్ గా ఉన్న ఒక వ్యక్తితో మీ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది? ఫ్రెండ్షిపే కదా, హాయ్ హలో తోటి మొదలైంది. హ్యాండ్ షేక్ చేసుకున్నాం, ఆ తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాం. దెన్ ఐ రియలైజ్ ఇంటెలిజెంట్ గా ఉన్నారు కాబట్టి తక్కువ మాట్లాడుతున్నారు అని. ఇంకా అండ్ దెన్ అఫ్ కోర్స్ అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అవ్వడం మొదలైంది. ఆ తర్వాత ఏదైనా డైలాగ్స్ ఎక్స్చేంజ్ అయిందా? డైలాగ్ ఎక్స్చేంజ్ ఏం జరగలేదు, హలో తోటే మొదలు పెట్టాం. బట్ హీఈస్ మీరు అజయ్ని కలుసుంటే, మీరు తన ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యి ఉంటే, ఆయన మాట్లాడే విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏదో ఋషిలాగా మాట్లాడతారు. సమ్ టైమ్స్ మనకి ఎలా అనిపిస్తుందంటే, మనం మన ప్రాబ్లమ్ ని ఆయన దగ్గర షేర్ చేసుకుని చెప్పేవే అనుకోండి, మనకి ఇంటెలిజెంట్ గా చాలా మైండ్ బ్లోయింగ్ సమాధానాన్ని ఇస్తారు. ఐ థింక్ ఇలాంటిదే ఏదో జరిగింది. ఆ టైంలో ఆయన రిలేషన్షిప్ లో ఉన్నారు, అలాగే నేను కూడా మరొకరితో రిలేషన్షిప్ లో ఉన్నాను. నేనేమో నా ప్రాబ్లమ్స్ ని ఆయనతో షేర్ చేసుకునేదాన్ని, ఆయన కూడా ఆయన ప్రాబ్లమ్స్ ని చెప్పుకునేవారు. అలాగే మేము మాట్లాడుకునేవాళ్ళం. అండ్ వి స్టార్టెడ్ ఫ్రమ్ దాట్. అండ్ ఆ తర్వాత వి గాట్ ఇన్ టు రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మొదలైన తర్వాత మీరు సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్నారు. చాలా మందిని ఇన్వైట్ చేయలేదు కదా? అవును, మేము ఎవరిని పిలవలేదు, పెద్దగా ఎవరిని పిలవలేదు. యాక్చువల్లీ ఆయన తరపున ఒక 5-6 మంది వచ్చి ఉంటారు, నా తరపున కూడా ఒక 5-6 మంది వచ్చి ఉంటారు. అండ్ దట్ వాజ్ ఇట్. ఆ తర్వాత డెకరేట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చారు మా పెళ్లికి. And that was it. అది మాత్రమే కాదు, మీరు హనీమూన్ కి 2 నెలలు వెళ్లారట. యాక్చువల్లీ పెళ్లికి ముందు నేను ఒక కండిషన్ పెట్టాను. అసలు అది అదేంటంటే 2 నెలలకి ఒక అమేజింగ్ హనీమూన్ కి వెళ్ళాలి, హోల్ వరల్డ్ టూర్ కి వెళ్ళాలని నేను చెప్పాను. కాబట్టి అప్పుడు మేము టికెట్ బుక్ చేసుకున్నది, we went from ఆస్ట్రేలియా టు LA టు లాస్ కానీ వేగస్. మధ్యలోనే తిరిగి వచ్చేసారు. అవును, తిరిగి వచ్చేసాం. ఎందుకు అలా జరిగిందంటే అది ఎందుకో ప్రజలకు చెప్పండి. మధ్యలోనే మేము వెనక్కి వచ్చేసాం. అప్పుడు మేము గ్రీస్ లో ఉన్నాము. సో అప్పటికే 40 రోజులు అయిపోయింది. సో బై ద టైమ్ ఐ థింక్ ఆయన ఒకలాగా అయిపోయారు. సో హీ సెడ్, ఒక రోజు మార్నింగ్ ఆయన నిద్ర లేచి నాకు జ్వరం వచ్చినట్టుంది. అది వినగా నేను అయ్యో జ్వరం వచ్చిందా, మెడిసిన్ ఏదైనా కావాలి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే అప్పుడు మేము గ్రీస్ లో ఉన్నాము. అప్పుడు నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలి, మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది, హాస్పిటల్ అవేవి కూడా నాకు తెలియదు. క్రోసిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి వెంటనే ఆయన నో 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 నాకు ఫీవర్ వచ్చేసింది, నాకేం బాలేదన్నారు. దానికి ఏం చెయ్యాలి చెప్పండి అని అడిగాను. పద మన ఇంటికి వెళ్ళిపోదా అన్నారు. సో ఆ సమయంలో ఇలా జరిగిందన్నమాట. ఏంటి ఇల్లా, అది కూడా జ్వరానికా? వాజ్ లైక్ అవును నాకు అసలు బాలేదు, టైర్డ్ గా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు. కాబట్టి మేము త్వరగా ఇంటికి వచ్చేసాం, అన్నీ అలాగే వదిలేసి. మేడం, మీరు కభీ ఖుషీ కభీ గమ్ లో నటించేటప్పుడు మీరు చాందిని చౌక్ చూపించారు. అవును, నేను కూడా చాందిని చౌక్ నుంచి వచ్చాను. అరేరే, మీరు నన్ను ముందే కలిసి ఉండాల్సిందే. మేడం, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? చాందిని చౌక్ లో చాందినీ చౌక్ లో నేను చేసేటప్పుడు అసలు షూటింగ్ చేయనే లేదు అన్ఫార్చునేట్లీ. సరే. అదంతా ఒక సెట్ మాత్రమే. ఒకవేళ అది చూడటానికి చాందినీ చౌక్ లో ఉండుంటే అఫ్ కోర్స్ కుడోస్ టు మై సెల్ఫ్ అండ్ కరణ్ జోహర్ కి కూడా అందులో బాగా ఉంది. కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న ఆ చాందినీ చౌక్ కి ఎప్పుడూ వెళ్ళనే లేదు. కానీ నేను ఇంతవరకు ఢిల్లీని చూసినంత వరకు అక్కడ భోంచేశాను, చాలా చాలా బాగా తిన్నాను. ఐ థింక్ ఢిల్లీ కంటే ఒక ఫ్లేవర్ ఉంది కదా, ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఢిల్లీ భోజనం తిన్నారు, కానీ మీకు వంట చేయడం రాదని విన్నాను. తెలీదు, నాకు వంట చేయడం అస్సలు తెలీదు. అది కూడా నా మీద ఒక నేరమా ఏంటి? లేదా అయితే ఓకే. ఆలోచించుకోండి, విమెన్ ఎంపవర్మెంట్ రోజులు అదే జరుగుతున్నాయి. సమయంలో మీరు కూడా ఏం తెలుసుకోవాలంటే అజయ్ దేవ్గన్ గారికి వంట చేయడం వచ్చు. అందరికీ అది తెలుసుండాలి. నా థియరీ ఏంటంటే, వంట చేయటానికి ఇంతమంది ఉన్నారు కాబట్టి తినడానికి కూడా ఎంతో కొంతమంది ఉండాలి కదా. నేను చెప్పేది కరెక్ట్ కదా? తనకివ్వండి. మేడం, మీకు ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్స్ ఎవరు? యూజువలీ మీడియాలో రూమర్స్ ఉంటాయి, అదేంటంటే ఫీమస్ యాక్టర్స్ వచ్చి ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండరని. అందుకని మీకు నచ్చిన
ఫీమేల్ బాలీవుడ్ యాక్టర్ ఎవరో చెప్తారా? నేను చెప్తాను అది ఎక్కువ సోషలైజ్ చేయను ఎవరితోటి కాదు. ఐ థింక్ టు బి ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు అంటే పార్టీకి మీరు వెళ్తే గనక దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు, నేనెవరికీ ఫ్రెండ్ని కాదు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయినా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఐ రెస్పెక్ట్ అండ్ ఆల్సో లైక్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు వచ్చిన చాలా మంది జనరేషన్ ఐ మెట్ విద్య అండ్ ఆ తర్వాత ఐ లైక్ హర్ వెరీ మచ్ అండ్ షీఈ్ చాలా 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 మంచి మనిషి, మంచిగా కామెడీ చేస్తారు, ఎంతో స్వీట్ గా ఫోటో కూడా తీసిచ్చారు. సో ఐ థింక్ షీఈ్ వెరీ లవ్లీ. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ దట్ ఐ నో అండ్ లైక్. ఐ మెట్ జాక్లీన్, షీఈ్ ఆల్సో వెరీ నైస్. ఐ మెట్ అండ్ నాకు ఒక 2-3 పేర్లు చెప్పండి. ఆలియా భట్. యా, ఆలియా ఐ భట్. మెట్ ఆలియా. నేను తనని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో చూసాను. తనతో నేను అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేదు, ఎందుకు అది అలా జరగలేదు. అండ్ ఐ హావ్ మెట్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ ఆల్సో వరుణ్. సో వాళ్ళిద్దరూ ఐ లైక్ దెమ్ వెరీ వెరీ మచ్. ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ యు నో. ఎస్ ఐ ఫర్గట్ అబౌట్ హర్. తను యాక్చువల్ గా నా సిస్టర్ క్యారెక్టర్ చేసింది దిల్వాలేలో. అఫ్ కోర్స్ తను కూడా చాలా మంచి. మీరు సెట్ లో ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అక్కడ ఉంటే మిమ్మల్ని చూసి భయపడతారు ఐ హోప్ భయపడతారు అనుకుంటా. ఐ హోప్ వాళ్ళు భయపడతారు. అండ్ ఐ హోప్ నా ఆరాలో ఐ లైక్ ఇలా కూడా ఉండాలి కదా, ఒకలాంటి యాటిట్యూడ్ కూడా అవసరమే కదా, అవునా కదా? కజోల్, నేను మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాను, అలాగే చాలా పెద్ద స్కాండల్స్ విషయాలు లాంటివి ఏమీ లేవు, కానీ నా అన్ని ప్రశ్నలకి మీరు చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్ లో ఇవాల్టి జడ్జ్ సోనల్ కాల్రా గారి తీర్పేంటో మనమందరం విందాం. ఆప్కి అదాలత్ లో ఇవాళ మన కేసు నడిపింది కాజోల్ గారి మీద. ఆవిడ అల్లరి గురించి ఎంక్వైరీ చేశాం, అలాగే ఆవిడ అవుట్ స్పోకన్ గురించి, ఆవిడ బద్ధకం గురించి కూడా అడిగాం. ఆ తర్వాత ఆవిడంటే ఆవిడకి చాలా ఇష్టం, దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం మన ఆప్కి అదాలత్ లో మన జడ్జ్ సోనల్ కాల్రా గారి తీర్పేంటో విందాం. కాజల్, నాకు తెలిసినంతవరకు మీ దగ్గర ఒక అందమైన విషయం ఉంది. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు అండ్ ఐఎమ్ షూర్ ఇది ఆడియన్స్ చూస్తూ ఉంటారు. మీరు చాలా ఓపిక్గా తెలివిగా జవాబు చెప్తూ ఉన్నారు. మాకందరికి తెలుసు ఇక్కడ రజత్ సార్ ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పేంత సులభం కాదని, కానీ మీరు హ్యాండిల్ చేసిన విధానం వచ్చి, ఒకవేళ మీరు మీ అమ్మగారు చెప్పిన ఆ మాటలు మాట్లాడితే నిజం చెప్పు, లేదు మాట్లాడద్దు అని, వాళ్ళు చెప్పిన ఆ మాటలు మీరు బాగా గట్టిగా పట్టుకున్నారు అని, మీరు చెప్పిన ఏ మాటైనా ఒక డిప్లొమాటిక్ గా ఉంది, పొలిటికల్ గా కరెక్ట్ గా ఉన్నారు, అలాగా మాకు అనిపించనే లేదు. మీరు ఆలోచించచ్చు, దాని గురించి ప్రజలు బాగా ఇష్టపడ్డారు. ఎడిట్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఎడిట్ చేసే అంత పరిస్థితి ఖచ్చితంగా రాదు. అదే మీ స్పెషాలిటీ మేడం. ఈ ఆడియన్స్ అందరూ ఇంత అభిమానం చూపిస్తున్నారు మీ మీద. మీ ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క పాట అందరూ అంత బాగా పాడుతున్నారు. ఈవెన్ యాజ్ ఏ జడ్జ్, ఏ జడ్జ్ అయినా ఇలాంటి తప్పు చేయకూడదు. ఇలాంటి ఆడియన్స్ ముందు మీకు శిక్ష వేయడానికి. కానీ ఒకే ఒక విషయం మాత్రం చెప్తాను. అదేంటంటే ఐఎమ్ షూర్ వీళ్ళు కూడా అగ్రి చేస్తారు. రజిత్ సార్ చాలా అందంగా ఆ మాట చెప్పారు. చాలా ఎక్కువగా సినిమాలు చేయండి, మీరు రోల్ మోడల్ దీస్ పీపుల్. మా అందరికి బాగా నచ్చుతారు, ఇంకా బాగా నచ్చుతారు. నవ్వుతూనే ఉండండి, అందర్నీ నవ్వించండి. థ్యాంక్ యూ. ఎంతో నమ్మకంతో, ఎంతో ఎక్స్పెక్టేషన్తో కాజోల్ గారు ఇదే విధంగా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద స్థాయికి చేరుకుంటారు, ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఈ కేసు ఇంతటితో పూర్తి చేద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక సెలబ్రిటీతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.